తెలంగాణ కాంగ్రెస్లో ప్రభుత్వ విప్ల నియామకం పూర్తి కావడంతో రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. మీకైతే పదవులు కావాలి, కానీ మా పదవులైతే చెప్పరా అంటూ పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పదవులు ఉన్నవారికి పోస్టులు, ఎమ్మెల్యేలకు మళ్లీ పదవులు కట్టబెడుతున్నారు. అగ్రనేతలకు రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు. మరి మా సంగతి ఏంటి? మా పోస్టుల విషయానికి వచ్చేసరికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇలా పోస్ట్ పోన్ చేసేందుకు గల కారణం ఏంటని కొందరు నేతలు నిలదీస్తున్నారట. ఇంతకీ సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాం, ఇక ఇప్పుడే ఎందుకని పార్టీ భావిస్తోందా? అసలు అధికార పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఇంకా పూర్తిస్థాయి నామినేటెడ్ పదవుల భర్తీ కాలేదు. అయితే ఫుల్ పీసీసీ కమిటీ కూడా వేయలేదు. అంతేకాదు, అసలు ఫుల్ క్యాబినెట్ భర్తీనే చేయలేదు. మంత్రివర్గ విషయం పక్కకు పెడితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. క్యాడర్, సెకండ్ గ్రేడ్ లీడర్లు ఎలాగో అలా నెట్టుకొనొచ్చారు. కనీసం అధికారంలోకొచ్చిన తర్వాతైనా పదవులు అనుభవిద్దాం అనుకున్నారు. కానీ ఇంతవరకు ఆయా పోస్టులకు భర్తీ చేయడం లేదనే అసంతృప్తిలో ఉన్నారట జిల్లాలోని ముఖ్య యాక్టివ్ నేతలు. ఇకపోతే అధికారం వచ్చిన కొద్ది నెలలకే స్థానిక సంస్థల ఎన్నికల సమయం ముగిసింది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ అధికారం మాదే కాబట్టి ఇక సర్పంచ్లైపోదామని భావించింది. కానీ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకే వెళదామని పోరాటం చేసింది. దీంతో క్యాడర్ సైతం మంచిదే కదా అని ఓపిక పట్టింది. కానీ చివరికి 42% బీసీ రిజర్వేషన్ లేకుండానే సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీ కాబట్టి అధిక సంఖ్యలోనే సర్పంచ్ స్థానాల్లో గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార పార్టీ సత్తా చాటింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి 37 నామినేటెడ్ పదవులు, అలాగే మధ్య మధ్యలో కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. కానీ పూర్తిస్థాయి పదవులు భర్తీ చేయలేదు. ఇంకా సుమారు 45కి పైగా నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అవి ఇదిగో వేస్తున్నాం, అదిగో వేస్తున్నామని టాక్ మాత్రమే వినిపిస్తోంది. కానీ ఇంతవరకు భర్తీ మాత్రం జరగలేదు. ఇక ఫస్ట్ ఇచ్చిన నామినేటెడ్ పదవుల సమయమే ముగియడానికొస్తోంది. కానీ ఉన్నవి మాత్రం అలాగే ఉండిపోయాయి. సరే, ఇదిలా ఉంటే ఇందుకోసం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ఫుల్ స్టడీ చేసింది. సుమారు నియోజకవర్గానికి 2 చొప్పున సుమారు 200కి పైగా డైరెక్టర్ పోస్టుల భర్తీకి అంతా సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాని సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించింది. ఇక సీఎం ఫైల్ అప్రూవ్ చేస్తే చాలు 1-2 రోజుల్లో వచ్చేస్తాయని అందరూ భావించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హడావిడి చేశారు. కానీ అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకా జిల్లాల్లో ఉన్న హుడా, అగ్రికల్చర్, గ్రంథాలయ ఇలా అనేక ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇక ప్రభుత్వంలో ఉన్న పోస్టుల మాట అటుంచితే పార్టీ పదవుల పరిస్థితి అలాగే ఉందనుకోండి. గత 2024 అక్టోబర్లో పీసీసీగా బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ ఏడాదిన్నర కాలం పూర్తయింది. అయినా ఇంతవరకు ఫుల్ పీసీసీ కమిటీని మాత్రం వేసుకోలేకపోయారు. కసరత్తు చేసిన 6 నెలలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలను భర్తీ చేశారు. అలాగే ఇటీవలే జిల్లా డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. ఇందులో కూడా రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా డీసీసీల పోస్టులు ఖాళీగానే ఉన్నాయనుకోండి. ఇక పీసీసీ సెక్రటరీలో, స్పోక్ పర్సన్లో ముఖ్యమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వారితో పాటు మరికొన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ పోస్టులకు అర్హులైన నేతలు ఉన్నారు. కానీ పోస్టింగ్ మాత్రం రావడం లేదు. ఎలాగంటే మన కళ్ల ముందే బిర్యానీ ఉంది, కానీ తినలేని పరిస్థితి మాదిరి. ఇలా ప్రభుత్వ, పార్టీ పోస్టులన్నీ పెండింగ్లోనే ఉండటం, రేపో మాపో అంటూ వార్తలు రావడం తప్ప ఆశించిన నేతలకు పదవులు రావడం లేదు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో కొత్త విప్లను నియమించింది. అసెంబ్లీలో విప్లుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు అవకాశం ఇచ్చారు. ఇక శాసన మండలిలో విప్లుగా ఎమ్మెల్సీలో బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్కు ఛాన్స్ ఇచ్చారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టారు. దీంతో ఇప్పుడు ఈ పదవుల నియామకంపై అధికార పార్టీలో హాట్ చర్చ జరుగుతోంది. విప్ పదవుల భర్తీలో సీఎం రేవంత్ రెడ్డి మార్కుందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు పదవులున్న వారికే మళ్లీ పదవులిస్తున్నారని పార్టీలోని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తానికి పార్టీలోని ముఖ్య నేతలు, క్యాడర్, సెకండ్ గ్రేడ్ లీడర్లు ఇక సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పనిచేశాం. కానీ రానున్న స్థానిక ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పనిచేయాలంటే ప్రభుత్వ లేదా పార్టీ పదవులివ్వండి, లేదంటే పని చేయమనే ఇండైరెక్ట్ సంకేతాలు ముఖ్య నేతలకిస్తున్నట్టు సమాచారం. పాపం మరి 10 ఏళ్లు కష్టం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులో 2 ఏళ్లు ఇప్పటికే అయిపోయాయి. మరి ఇంకెప్పుడిస్తారనే ఆవేదన నిజమైందే కదా. ఇక ప్రభుత్వానికి పార్టీకుండే సమస్యలున్నా గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్, సెకండ్ గ్రేడ్ లీడర్లు పనిచేయకపోతే ఏ ఎన్నికల్లోనైనా ఏ పార్టీకైనా గెలుపు అంత సులువు కాదు. మరి అధికార పార్టీ వారి క్యాడర్, ముఖ్య నేతల గోడు పట్టించుకుంటుందో లేదో వేచి చూడాలి.